అంటే మహిళల్లో అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా ఏ ఏ మార్పులు తీసుకొస్తే గనక మహిళలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? యాక్చువల్గా మహిళా సాధికారకత అంటేనే ఎంపవర్మెంట్ అంటేనే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా వాళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్ మార్చి అయితే తీసుకున్నదే మహిళల వల్ల ఒక సాధికారకత, ఒక సమానత్వం అనేది అక్కడ వచ్చింది. పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వమని వాళ్ళు ఫైట్ చేశారు. 15,000 మంది ఫైట్ చేశారు పురుషులతో సమానంగా జీతాలు ఇవ్వాలి. సో సమానమే అడుగుతున్నారు. సో ఈ సమానత్వం కోసం అన్నిట్లో సమానత్వం, అన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, అన్ని విషయాల్లో సమానత్వం ఇచ్చినప్పుడే పూర్తి సాధికారత సాధించినట్టు. ఇంకా అన్నిట్లో వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. ఇంకా చాలా ఉంది, చాలా అంటే బయటికి రావాల్సింది ఉంది. దానికోసం చేయాల్సింది ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు. 2024 వచ్చేసి ఇన్స్పైరింగ్ కల్చర్ అని, అంటే మనకి సమానంగా, మహిళలకి సమానంగా భాగస్వామ్యం ఇవ్వడానికి మనం యాక్షన్ తీసుకోవడం. 2025లో వచ్చేసి యాక్షన్ ప్లాన్ చేయాలి మనం. అంటే ఆ సమానత్వం రావాలి అంటే రాదు, అది మహిళలు చేసి చూపించాలి. మేము కూడా చేయగలుగుతాము. ఎగ్జాంపుల్ మేరీకామ్ ఉంది. సో స్ట్రెంగ్త్ కావాలి, ఆమె బాక్సింగ్ ఆడాలంటే స్ట్రెంగ్త్ కావాలి. సో స్ట్రెంగ్త్ కావాలి అంటే పురుషుల్లో ఉంటది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ తను పిల్లల్ని పెళ్లి చేసుకొని పిల్లలు అయిన తర్వాత తను అంత స్ట్రెంగ్త్ గా బాక్సింగ్ చేసిందంటే తన యాక్షన్ ప్లాన్ తను నిరూపించింది. అది చూపించుకోవడం అనేది ఆ విధంగా సక్సెస్ చేయాలంటే మేము కూడా సమానంగా చేయగలుగుతాం అనేది మహిళల్లో కూడా ఉండాలి. అది ఒక పాజిటివ్ వేలో, ఒక అభివృద్ధి చెందే దిశలో ఉండాలి అది సాధికారత అనేది. సో అలాంటి వాటిలలో చాలా రంగాలు ఉంటాయి. అన్ని రంగాల్లో రావాలి. అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే మహిళలు ముందుకు రావాలి. సమానమైన హక్కు ఉన్నదనేది వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకి గివ్ అండ్ రెస్పెక్ట్, అంటే రైట్స్ మీద కానీ జస్టిస్ మీద కానీ యాక్షన్ తీసుకొని ఫర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ కోసం, ఉమెన్స్ కోసం రైట్స్ అండ్ జస్టిస్ మీద అన్నమాట. ఈ ఇయర్ 2026 వచ్చేసి రైట్స్ జస్టిస్ యాక్షన్ మీద మహిళల కోసం.